మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి స్త్రీకి పెళ్లితోనే తన జీవితం మారుతుంది. పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త కొత్త బంధాలు, నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రము, నల్ల పూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టి గాజులు. కానీ చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలి మెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరిస్తే పెట్టుకోవాలి, ఎవరిస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఆడవారు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం, అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవటం లేదు. పెళ్ళైన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు చేతులకు, చెవులకు వెండితో చేసిన గాజులు, చెవి దిద్దులు ధరించకూడదు. అలాగే కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్లకు బంగారు మెట్టెలు, పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులు, వెండి చెవి దిద్దులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద పాపం. మీరు కానీ కాళ్లకు బంగారు వస్తువులు, చెవులకు, చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుడిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నడుముకు పైభాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి. నడుముకి కింది భాగంలో వెండి మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుముకు పైభాగంలో వెండి లేదా నడుముకి కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇలా అస్సలు చేయకూడదు. మహాపాపం తగులుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి. పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణింపబడుతుంది. అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాలి. చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు. కుంకుమ పెట్టుకోవటం లేదు. చేతితో కుంకుమను తీసి పెట్టుకోలేక రెడీమేడ్ కుంకుమను, అంటే లిక్విడ్ లాగా ఉన్న కుంకుమను ధరిస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నుదుటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం. ఇలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడని, తనకు మీరంటే ప్రాణమని అర్థం. మీరు ఎప్పుడైతే కుంకుమను పెట్టినప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి. ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. అయితే కుంకుమ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకునే ముందు మాత్రమే కుంకుమను పెట్టుకోవాలి. అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని తలుచుకుని, తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎంత అవసరంలో ఉన్నా సరే వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను ఎప్పుడూ పెట్టుకోకూడదు.
సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొని వాడుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను, సింధూరాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమను తీసుకుని వెళ్ళండి. అంతేగాని బయట వాళ్ళు ఇచ్చిన కుంకుమను తీసుకుని ఎప్పుడూ కూడా మీ నుదుటిన పెట్టుకోవద్దు. ఇక మూడవది నల్లపూసలు. మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. ఈ నల్లపూసలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలామంది 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే నల్లపూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించినా దానిలో నల్లపూసలు చాలా తక్కువగా ఉండేవి. అక్కడక్కడ కొంచెంగా కనపడే నల్లపూసలు ఉన్న నల్లపూస దండలను మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ఎందుకు వేస్తారంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది, మన మాంగళ్య బలాన్ని పెంచుతుంది. నల్ల పూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే. నల్ల పూసల దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం, నల్ల పూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్లపూసలు వేసుకోకపోతే అది పెద్ద పాపమవుతుంది. నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూ ఉంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్లపూసల దండ లేకపోతే నల్ల పూసలు ఉన్న ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్ని అయినా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి. నల్ల పూసలు ధరించటం వలన భర్త యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అంతేగాని అందరి ముందు మీ తాళిబొట్టును తీసేసి కుంకుమ పెట్టుకోకూడదు. దాని వలన దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే చాలు జీవితం సగం నాశనమైపోతుంది. అలాగే నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమను ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని, ఫెస్టివల్ అని, పార్టీ అని ఏది పడితే అది వేసుకుంటూ ఉన్నారు. కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ కూడా వైట్ కలర్ లేదా వైట్ శారీ లేదా వైట్ డ్రెస్ వేసుకునే కూడదు. అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ దుస్తులు ధరించకూడదు. ఒకవేళ మీరు వైట్వి వేసుకోవాలి అనుకుంటే అంచు ఉన్నవి లేదా వేరే రంగు ఏదైనా మిక్స్ అయి ఉన్నవి వేసుకోండి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా, చాలామంది ఆడవారు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలం మారుతుంది, కానీ మన పద్ధతులు మారకూడదు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలే చేస్తాయి. కనుక తప్పక ఆచరించాలి. ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని లక్ష్మీదేవి స్వయంగా చెప్పింది. ఎవరైతే ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఈ వస్తువును తాకుతారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలలో కూడా ఉంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. కొన్ని స్థానాలలో కొన్ని పనులు చేసే దగ్గర లక్ష్మీదేవి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో ఉంది. హరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట, సాలగ్రామము, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణము, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి మనిషి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఎంతో తహతహలాడిపోతూ ఉంటారు. మహాలక్ష్మి సంపదల తల్లి. సంపద అనే మాటకు
సనాతన ధర్మంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధనం, పుష్టి కలిగిన పవిత్ర ఆహారం, ఆరోగ్యము, మిత్రత్వం, సౌమన్యస్యం, శాంతి, కలహం లేని పరిస్థితులు, బలం, అనుకూలమైన కుటుంబం, కార్యసిద్ధి, విజయము, చిరునవ్వు ఇవన్నీ లక్ష్మీ రూపాలు. లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే. ఈ సంపదలన్నిటి సమాహార స్వరూపాన్ని లక్ష్మీదేవిగా ఉపాసిస్తూ ఉంటారు మహర్షులు. ఇవన్నీ శ్రీ విభూతులు. వీటిని పొందాలంటే తగిన సాధన, అర్హత ఉండాలని ధార్మిక గ్రంథాలు బోధించాయి. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్కరాని వాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని ఇందుకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. అయితే ప్రత్యేకంగా స్త్రీలు ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఒక చిన్న వస్తువును తాకితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలన్నీ కూడా పోతాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా తీరిపోతాయని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. మరి ఇంతకీ ఉదయం లేవగానే వంటగదిలోనికి వెళ్ళి ఏ వస్తువును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు మొట్టమొదటిగా ఉదయం లేచిన వెంటనే తాకవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే హరిద్రము, అంటే పసుపు. వంటగదిలో డబ్బాలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును ప్రతిరోజు ఉదయం లేవగానే తాకాలి. అలా తాకితే ఇంట్లో కష్టాలు ఉండవని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. అందుకే హరిద్రం దరిద్రాన్ని తొలగించేస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గడపకు కూడా మన సనాతన ధర్మంలో పసుపు రాసి బొట్లు పెడతారు. పసుపు యాంటీబయాటిక్, మన ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా పసుపు నివారిస్తుంది. అంతేకాదు పసుపును స్త్రీలు శరీరానికి పూసుకొని స్నానం చేసినట్లయితే రంగుమచ్చలు కానీ, మొటిమలు కానీ, చర్మ వ్యాధులు కానీ రావు. అందుకే పూర్వకాలంలో స్త్రీలు శరీరానికి పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసుకునేవాళ్ళు. అంతేకాదు ఋతుదోషం వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కాస్త పసుపును తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మింగేసేవాళ్ళు. అలా మింగటం వలన కడుపులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతటిని కూడా ఆ పసుపు నివారిస్తుంది. ఆ బ్యాక్టీరియాను దూరం చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని ఒక నమ్మకం. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరి దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరు దేవతలు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పసుపును ఉదయం లేవగానే తాగితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకి ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. అసలు ఎలా తాకాలంటే స్త్రీలు ప్రతిరోజు ఉదయం లేవగానే చక్కగా కుదిరితే స్నానం చేయండి, లేదంటే పళ్ళు తోముకొని ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి పసుపు డబ్బాను తాకండి. 3 సార్లు పసుపు డబ్బాను తాకండి. 3వసారి తాకేటప్పుడు మా ఇల్లు బాగుండాలి, మా ఇంటి యజమాని బాగుండాలి, మా ఇంట్లో వారికి కష్టాలు రాకుండా ఉండాలి, ధన సమస్యలు రాకుండా ఉండాలి, మా ఇల్లు బాగుండేలాగా నువ్వే చూడు తల్లి అని ఆ పసుపు డబ్బాకి ఒక్క నమస్కారం చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు ప్రతిరోజు వంట చేయటం ప్రారంభించే ముందు పసుపు డబ్బాను తాకాలి. ఇంకా పసుపు వంటింట్లో పెట్టుకోవటం కుదరనటువంటి వాళ్ళు కనీసం పసుపు కొమ్ములైన వంటగదిలో పెట్టుకొని ఆ పసుపును తాకి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే ఒక సందర్భంలో చెప్పింది. కనుక స్త్రీలు ఉదయం లేవగానే ఇలా పసుపును తాకండి. అలా తాకటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, ధనం వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. రోజురోజుకు మీ సంపాదన పెరుగుతుంది, అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు రావాల్సిన ధనం వస్తుంది. ఇంటి యజమాని యొక్క సంపాదన కూడా పెరుగుతుంది, రాజయోగం పడుతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది, మీ యొక్క ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపే కదా అని లైట్ తీసుకోవద్దు. పసుపు మనల్ని కోటీశ్వరులుగా, కుబేరులుగా మార్చగలదు. అదే పసుపు మనల్ని బికారులుగా కూడా మార్చగలదు. పసుపును ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మన చేతితో వేరే వారి చేతికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఐశ్వర్యం హరించుకుపోతుంది, అదృష్టం పోతుంది అని పెద్దలు చెప్తారు. అని అదే పసుపును ప్రతిరోజు ఉదయం వంటగదిలోనికి వెళ్ళి తాగితే కనుక ఇంటికి మంచి జరుగుతుందని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది. కనుక స్త్రీలు గుర్తుంచుకొని ప్రతిరోజు ఉదయం పూట వంటగదిలోని పసుపు డబ్బాను తాకండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయేలాగా చేసుకోండి. అలాగే స్త్రీలు ఉదయం నిద్రలేచిన తక్షణమే 2 అరచేతులు చూసుకోవాలి. అరచేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతే, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కర అనే మంత్రం పఠించాలి. తర్వాత స్త్రీలు ఈ మాంగళ్యాన్ని తీసుకొని
2 కళ్ళకు తాకించి నమస్కరించండి. ఎందుకంటే లేవగానే మాంగళ్యాన్ని కళ్ళకు తాకించి నమస్కరించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది కాబట్టి అమ్మవారికి కూడా నమస్కరించినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకొని స్త్రీలు వంటింట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా దంతధావనం చేసుకొని అంటే పళ్ళు తోముకొని కానీ లేదా చక్కగా స్నానం చేసుకొని కానీ వెళ్ళి అగ్నిహోత్రం వెలిగించాలి. అంటే పొయ్యి వెలిగించాలి అని మనకు పురాణాలలో చెప్పి ఉన్నారు. పెద్దలు కూడా వీటిని పూర్వకాలంలో ఆచరించి ఎంతో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందారు. కానీ ఈ కాలంలో చాలామంది స్త్రీలకు ఇలా స్నానం చేయటం కుదరటం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉదయం 7 గంటలకే పిల్లలకు స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. భర్త కూడా ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళిపోవాలి. దాంతో స్త్రీలకు స్నానం చేసి వంటగదిలోనికి వెళ్ళే సమయం ఉండటం లేదు. ఆలస్యం అయిపోతుంది. ఎంత తొందరగా నిద్ర లేచినా కూడా ఆలస్యం అయిపోతుంది. కాబట్టి కొంతమంది ఉదయం నిద్ర లేచిన తక్షణమే వంటింట్లోకి వెళ్ళి వంట చేసేస్తూ ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకుందాంలే అనుకుంటారు. కానీ ఉదయం లేచి అలా చేయకండి. ఉదయం స్నానం చేయటం ఎవరికైతే వీలు పడదో వాళ్ళు తప్పకుండా దంతధావనం చేసుకోండి. అంటే పళ్ళు కడుక్కోవాలి, పళ్ళు తోముకోవాలి. పచ్చి నోటితో వెళ్ళి మనము పొయ్యి వెలిగించకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయం నిద్ర లేచిన తక్షణమే వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా పళ్ళు తోమేసుకోండి. ఆ తర్వాత మీకు స్నానం చేయడానికి కుదరలేదు అనుకోండి, చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని కాస్త నీళ్లు తల మీద చల్లుకోండి. చల్లుకునేటప్పుడు పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే పుండరీకాక్ష నామాన్ని చెప్పుకున్నట్లయితే స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళి ముందు పసుపు డబ్బాను 3 సార్లు టచ్ చేసి ఆ తర్వాత పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వంట చేయాలి. కాళ్ళు తోముకోకుండా, కాళ్ళు చేతులు ముఖం కడుక్కోకుండా పాచిముఖంతో వెళ్ళి పొయ్యి వెలిగించినట్లయితే అది అంత మంచిది కాదు. కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ ఇది పరమ సత్యం. ఇక ఉదయం పొయ్యి వెలిగించిన తక్షణమే ముందుగా ఏం వండాలి, అన్నం చేయాలా, సాంబార్ చేయాలా, కూర చేయాలా అనే డౌట్ చాలామందికి ఉంది. కానీ ఇవేవీ చేయకూడదు. ఉదయం మనము ముందుగా పాలు కాచాలి. పాలు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన ఇల్లు క్షీరసాగరం. కాబట్టి లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం. ఉదయం మనము పొయ్యి వెలిగించిన తక్షణమే పొయ్యి మీద పాలు కాచాలి. మనకు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభప్రదం. కొంతమంది పాలు పొంగిపోయాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ అలా బాధపడకండి. పాలు మనకు తెలియకుండా పొంగినట్లయితే ఆ కుటుంబం తొందరలోనే వృద్ధిలోనికి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని అర్థం. ఉదయం నిద్ర లేచిన తక్షణమే స్త్రీలు పాల ప్యాకెట్ను తీసుకొని వచ్చి చక్కగా ముందుగా పాలు కాచండి. పాలు కాచిన తర్వాత కాఫీనో టీనో చేసుకొని మీరు మీ భర్త తాగేసి ఆ తర్వాత కావాలంటే వంట చేసుకోవచ్చు. ఒకవేళ కాఫీ టీ మీరు తాగకపోయినా కూడా ముందుగా పాలు కాచి ఒక పక్కన పెట్టేయండి. కాఫీ టీ తాగేటటువంటి వాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఉదయం బ్రష్ చేయకుండా కాఫీ కానీ టీ కానీ తాగకూడదు. కనీసం నోరు చక్కగా కడుక్కొని ఆ తర్వాత కాఫీ టీ తాగితే చాలా మంచిది. పాచినోటితో ఏ ఆహారాన్ని కూడా మనం స్వీకరించకూడదు. అది దరిద్ర హేతువు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా స్త్రీలు వంటింటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి పరిశుభ్రమైనటువంటి ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది రాత్రి వంట చేసేటటువంటి పాత్రలు షింకులో వేసేసి అలసిపోయామని అలాగే వెళ్ళి పడుకుంటూ ఉంటారు. ఆ పాత్రల మీద బొద్దింకలు, బల్లులు, కీటకాలు మూగుతూ ఉంటాయి. అవి వచ్చి మన పిల్లల్ని కుడుతూ ఉంటాయి. ఆ దోమల వలన డెంగ్యూ, మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఎప్పటి పాత్రలు అప్పుడే చక్కగా కడిగేసుకోవాలి. అదేవిధంగా మసిగుడ్డ కూడా చాలా ముఖ్యమైనది. చాలామంది చినిగిపోయినటువంటి అండర్వేర్లు, చినిగిపోయినటువంటి బన్నీళ్ళు మసిగుడ్డల్లా వాడుతూ ఉంటారు. కానీ దయచేసి ఇటువంటి జిగుప్సాకరమైన పనులు మాత్రం చేయకండి. ఒక 100 రూపాయలు పెడితే 10 నాప్కిన్లు వస్తాయి. మంచి నాప్కిన్లు అయితే కనీసం 5 అయినా వస్తాయి. ఈ 5 నాప్కిన్లు మీరు ఒక 6 నెలల వరకు మసిగుడ్డల్లాగా వాడుకోవచ్చు. ఆ నాప్కిన్లను చక్కగా ఉతికి ఆరబెట్టుకోండి. కొంతమంది వంటింట్లో చూసుకున్నట్లయితే మసిగుడ్డ దుర్వాసనతో కూడి ఉంటుంది. ఈగలు మూగుతూ ఉంటాయి. అలా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. మసిగుడ్డను ప్రతినిత్యము ఉతికి ఆరబెట్టుకోవాలి. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా ఉతికి ఆరబెట్టుకోవాలి. అంతేగాని చిరిగిపోయినటువంటి అండర్వేర్లు, బనియన్లు ఇవన్నీ కూడా వాడకండి.
అది దరిద్ర హేతువు. స్త్రీలు వంటగది విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.